హలో వియర్స్, హౌ ఆర్ యు ఆల్? మీరెప్పుడైనా మన తెలంగాణలో వర్గల్ సరస్వతి మాత గుడికి వెళ్ళారా? ఈ టెంపుల్ చిన్న పిల్లలకి అక్షరాభ్యాసం చేపించడానికి చాలా బాగుంటుందండి. మన తెలంగాణలో మనము 2 సరస్వతి మాత గుడిలను కలిగి ఉన్నాము. ఒకటి బాసర లో ఉంటుంది. సరస్వతి మాత గుడి పెద్దగా ఉంటుంది. చాలా బావుంటుందండి. ఇంకొకటి సిద్దిపేట దగ్గర వర్గల్‌లో ఇంకొక సరస్వతి మాత టెంపుల్ ఉంటుందండి. చిన్న పిల్లలకి ఎవరైనా సరే అక్షరాభ్యాసం చేయించుకునేవాళ్ళు, పెద్ద టెంపుల్స్‌లో అనుకునేవాళ్ళు ఇవి 2 అయితే చాలా బావుంటాయి. ఇంకా కొందరైతే తమ దగ్గర దగ్గర ఉన్న టెంపుల్స్‌లో కూడా చేయించుకుంటారు. కానీ ఇక్కడికైతే చాలామంది వస్తారండి. ఇక్కడ చాలా బాగా అక్షరాభ్యాసం చేపిస్తారు. ఎలా అంటే ఒక రౌండ్స్ అండి. అంటే రౌండ్స్‌లో చేపిస్తారు. ఎందుకంటే ఒక అక్షరాభ్యాసం చేపించడం అనేది ఒక హాఫ్ ఎన్ అవర్‌లో వాళ్ళు చేపిస్తారన్నట్టు. బాగా మంత్రాలు చదువుతారు. మరియు పిల్లలకు కూడా పూజ కూడా బాగా చేపిస్తారు. మనము ఈ గుడిలోకి వెళ్ళబోయే ముందే బయట చాలామంది ఒక పలక, పూలు మరియు బియ్యము, పసుపు, కుంకుమ మరియు బలపము తర్వాత చిన్న చిన్న స్లేట్సు ఇవన్నీ కలిగి ఒక కవర్‌లో అమ్ముతూ ఉంటారండి. ఇంకా మనము వాటిని బయట కొనుక్కొని వెళ్ళాల్సి వస్తుంది. ఒకవేళ అలా కొనుక్కోలేని వాళ్ళు ముందే నేను చెప్పాను కదండీ! వాటిని ఇంటి నుంచే తీసుకొని వెళ్ళొచ్చు. వెళ్తే అక్కడ కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు. అయితే అక్కడ కొద్దిగా వాళ్ళు ఇచ్చేది లావు బియ్యం ఇస్తారండి. మనం ఇక్కడి నుంచి కొద్దిగా సన్న బియ్యం తీసుకొనెళ్తే బావుంటుంది. అయితే వాళ్ళు పూజ మాత్రం చాలా బాగా చేస్తారండి అక్కడ పిల్లలకి. అలా పూజ చేపించడం ద్వారా మనకి పిల్లలకి చదువు బాగా వస్తుందని అందరూ నమ్ముతారు. అక్కడ చాలామంది అంటే రౌండ్స్‌లో కూర్చోబెడతారు. జనాలు చాలామంది వస్తారు కాబట్టి ఒక హాఫ్ ఎన్ అవర్‌లో చాలామందిని కూర్చోబెట్టి వాళ్ళని పంపించేస్తారు. మళ్ళీ తర్వాత నెక్స్ట్ రౌండ్‌లో మళ్ళీ వచ్చిన వాళ్ళని కూర్చోబెడతారు. అలా వచ్చిన వాళ్ళని అంటే పొద్దునుంచి సాయంత్రం వరకి అంటే టెంపుల్ టైమింగ్స్ వరకి ఒక 6-7 రౌండ్స్ అలా కూర్చోబెడతారనుకుంటారండి. నాకు తెలిసి ఇక్కడ టెంపుల్‌లో సరస్వతి మాత టెంపుల్‌కి మెయిన్‌గా అక్షరాభ్యాసం చేసే టైంలో చాలామంది వస్తారు. ఆ టైంలోనే కాదండి మిగతా టైంలో కూడా చాలామంది వస్తారు. ఎందుకంటే ఈ టెంపుల్ అనేది చూడడానికి చాలా బావుంటుందన్నట్టు. చుట్టూ మరి ఆహ్, ఆహ్, చెట్లు తర్వాత గుడి గుడి ఏమంటారు కన్‌స్ట్రక్షన్ అనేది కూడా చాలా బాగుంటుంది. చూడండి ఈ విధంగా స్లేట్ ఇవన్నీ బయట మనం కొనుక్కున్న తర్వాత వాళ్ళొక పెద్ద పళ్ళెం లాంటిది ఇస్తారు. మనం పిల్లలకి కుంకుమ అవి పెట్టేసి మనం పెట్టుకొని వాళ్ళు కొన్ని అక్షింతలు కూడా ఇస్తారండి. ఇగో ఈ విధంగా లైన్‌లో కూర్చోబెడతారండి అక్కడ పిల్లలందరినీ. అంటే తల్లి, తండ్రి, అక్షరాభ్యాసం చేసేవాళ్ళు ముగ్గురే ఉండాలి. మిగతా వాళ్ళని కొద్దిగా దూరంగా ఉండమంటారండి. ఎందుకంటే లైన్‌లో అందరూ కూర్చొని సరిగ్గా మంత్రాలు చదువుతూ పిల్లలతో అక్షరాభ్యాసం చేపించాలి గదండీ! ఇక్కడికి అయ్యవారు వచ్చి ముందుగానే స్లేట్ పైన ఒక మంత్రాన్ని రాస్తారండి. తర్వాత పిల్లలతో దిద్దిస్తారు. తర్వాత పూజ మొత్తం అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు మంచిగా బొట్టు పెట్టి ఆశీర్వదిస్తారండి. ఆశీర్వాదం కూడా తీసుకోవాల్సొస్తుంది. పూజ చేసిన అయ్యవారి దగ్గర. చూడండి టెంపుల్ అనేది ఈ విధంగా కన్‌స్ట్రక్షన్ అనేది చాలా బావుంటుందండి. లోపల కూడా చూడ్డానికి ఆహ్, చాలా బాగుంటుంది. మీరెప్పుడైనా మీ పిల్లలకి అక్షరాభ్యాసం చేయించుకోవాలనుకుంటే ఈ టెంపుల్‌కి వెళ్ళడానికి ట్రై చేయండి. మీకు అంటే ఇంకొకటి బాసరలో కూడా ఉంటుంది. అక్కడ కూడా చాలా బాగా చేపిస్తారండి. ఇంకా మీరు ఎప్పుడైనా సరే ఇక్కడికి వెళ్ళడానికి ట్రై చేయండి. ఎందుకంటే అమ్మవారి దర్శనం చేసుకోవడం వల్ల మీకు అమ్మవారి కృప లభిస్తుంది కాబట్టి మీ పిల్లలకి కూడా అమ్మవారి దయ ఉంటుంది. వాళ్ళు బాగా చదువుకొని మంచి వృద్ధిలోకి వస్తారు అని నేను అనుకుంటున్నాను. మీరు కూడా అలా అనుకుంటారని అనుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. మీరు నా నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటారని కోరుకుంటున్నాను. అప్పటి వరకు బాయ్ బాయ్.